చాలా బాగుంది సింహరాశి వాళ్ళకి. చాలా బాగుంది. సింహరాశి వాళ్ళందరికీ మంచి న్యూస్. వాళ్ళకి పాజిటివ్గా వచ్చే రిజల్ట్స్ వాళ్ళకి అవకాశం ఆ టైంలో ఉంటుంది. కొద్దిగా వెనక్కి ముందరికి వెళ్ళి ఒక This video sponsored by Level Up Learning Center. నమస్తే రమణంజీ. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలాగున్నారు? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అవునండి, ఆయన ఎలా ఉన్నారు? ఆయన బాగున్నారు, అందరు బాగున్నాము. చెప్పండి. ఇప్పుడు చూస్తే జూన్ నెల, జూలై నెల కొంచెం మీరు చెప్పినట్టు కొంచెం భయంకరంగానే ఉండింది. భయంకరం అంటే వార్, మళ్ళీ కొన్ని యాక్సిడెంట్స్ ఇవన్నీ కొంచెం అందరికి ఒక భయం వచ్చేసింది. ఇప్పుడు వచ్చే ఆగస్ట్ నెల ఎలా ఉండిపోతుంది? ఆగస్ట్ నెల ఏంటంటే ఇప్పుడు మంచి కాంబినేషన్స్ ఉన్నాయి, కొద్దిగా డేంజరస్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఉందా? ఇంకా ఉంది. ఏంటంటే ఇప్పుడు శనీశ్వరుడు వక్రం మీన రాశిలో, అదేలాగా ఇక్కడేమో మంగళుడేమో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ప్రారంభించి హస్త నక్షత్రం వరకు వెళ్ళిపోతున్నారు. అక్కడేమో శనీశ్వరుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలో వక్రంగా ఉన్నారు, రాహుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి చాలా విషయాలు మనకి ఏవియేషన్ సెక్టర్, ఇంజనీరింగ్ సెక్టర్, అండర్ గ్రౌండ్ టనల్స్ అటువంటి విషయాలు, అదేలాగా యాక్సిడెంట్స్, హైవే యాక్సిడెంట్స్, ఫ్లైట్ యాక్సిడెంట్స్, వార్ లైక్ సినారియో, బాంబ్ బ్లాస్ట్, ఇటువంటి విషయాలు నెగటివ్స్, జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు. అదేలాగా మనకి పాజిటివ్ ఏంటంటే ఒక ఆగస్ట్ 16th తర్వాత ఒక మేజర్ పాలసీ డెసిషన్స్ అన్ని తీసుకుంటారు గవర్నమెంట్ సంబంధించిన విషయాలు, ఎస్పెషలీ మేజర్ చేంజెస్ వరల్డ్ వైడ్, మెయిన్గా ఇండియాకి మనం తీసుకోవచ్చు. అందులో గవర్నమెంట్ సంబంధించిన విషయాలు మేజర్ డెసిషన్స్ తీసుకుంటారు, మేజర్ చేంజెస్ పాలసీలో వస్తుంది, ఎస్పెషలీ డిఫెన్స్ సెక్టర్లో రావచ్చు. అదేలాగా మనకి ఫుడ్ ఇండస్ట్రీలో, అదేలాగా మనకి ఏవియేషన్ సెక్టర్లో ఇటువంటి దీంట్లో చేంజెస్ రావచ్చు. అదేలాగా మనకి కొత్త మెడిసిన్స్ కనిపెట్టడం, ఎస్పెషలీ హార్ట్, బ్లడ్ ఇటువంటి విషయాలు సంబంధించిన విషయాలు, ఆర్థరైటిస్, బ్రీదింగ్ ఇటువంటి విషయాలకు సంబంధించిన విషయాల్లో కూడా రావచ్చు. ఒక పోరాటం ఉంటుంది. ఇప్పుడు శనీశ్వరుడు, మంగళుడు ఆపోజిట్ ప్లానెట్స్, ఇద్దరు చూసుకుంటున్నారంటే ఒక స్ట్రగుల్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక షేప్ వచ్చేది అప్పుడే. ఇద్దరు ఒకేలాగా వెళ్తే ఏం ప్రయోజనం లేదు, ఒక్కొక్కరు ఆపోజిట్గా ఉంటేనే ఒక కొత్త విషయం వస్తుంది. సో ఆ కొత్త విషయం వచ్చేదేమో మనకి ఈ టైంలో జరుగుతుంది. అది ఒక హైయర్ పర్పస్కి మారడం. ఇదంతా చిన్న విషయాలు, లోకక్షేమం ఇంపార్టెంట్ అని చెప్పి మారడం అనేది మనకి గురువు శుక్రుడు కలిసి ఉన్నారు కాబట్టి ఆ విషయాలు కూడా మనకి కలిసి వస్తుంది ఈ నెల. కాకపోతే ఈ జాగ్రత్తలు కొద్దిగా చూసుకోవాల్సిందే. ఈ నెల గ్రహచారం ఎలాగుంది? ఈ నెల ఏంటంటే సూర్యుడేమో పుష్య నక్షత్రంలో ప్రారంభించి మనకి పూర్వ ఫల్గుని నక్షత్రం సింహరాశి వరకు ప్రవేశిస్తారు. మ్యాక్సిమం టైం ఏమో మనకి ఆశ్లేష నక్షత్రంలోనూ మక నక్షత్రంలోనూ ఉంటారు. అదేలాగా మనకి మంగళుడేమో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ప్రారంభించి హస్త నక్షత్రం వరకు వెళ్ళిపోతున్నారు. సూర్యుడు పూర్వ ఫల్గుని నక్షత్రంలో కేతుతో కలిసే అవకాశం నెలాఖరులో వస్తుంది. బుధుడు కర్కటక రాశిలో మనకి వక్రంగా ఉంటారు. వక్ర నివృత్తి ఏమో 11th అవుతుంది. 11th అయ్యి పుష్య నక్షత్రం నుంచి ప్రారంభించి ఆశ్లేష నక్షత్రం వరకు వెళ్తారు, మక నక్షత్రం వరకు వచ్చేస్తారు. మనకి శుక్రుడేమో ఆరుద్ర నక్షత్రంలో ప్రారంభించి ఆయన పూర్వ ఫల్గుని నక్షత్రం దాటి ఇటైపు కర్కటక రాశి వరకు వచ్చే అవకాశం ఉంది. గురువు ఏమో పూర్వ ఫల్గుని నక్షత్రం ఎండ్ వరకు, రాశి ఎండ్ వరకు వచ్చే అవకాశం ఆరుద్ర నక్షత్రంలో ప్రారంభించారు. అదేలాగా మనకి రాహు ఏమో పూర్వ భద్రపద నక్షత్రం సెకండ్ క్వార్టర్లో ఉంటారు. శనీశ్వరుడేమో ఉత్తర భద్రపద నక్షత్రంలో వక్రంగా ఉన్నారు.
ఇది అనమాట ఈసారి ఉన్న గ్రహచారం. చెప్పండి. వచ్చే ఆగస్ట్ నెల సింహరాశి వాళ్ళకి ఎలాగ ఉండబోతుంది? సింహరాశి వాళ్ళంటేనే మీకు ఒక స్మైల్ ఎక్స్ట్రాగా వస్తుంది. ఏంటి విషయాలు? మీకే తెలుసు, చెప్పండి. ఓ మీ ఆయనది సింహరాశినా? సరే. సింహరాశి అంటే మనకి మఖ నక్షత్రం, పూర్వ ఫల్గుని నక్షత్రం, ఉత్తర ఫల్గుని నక్షత్రం ఒక క్వార్టర్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి రాశిలోనే కేతు ఉన్నారు కాబట్టి చాలా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ న్యాచురల్గా ఉండే ఒక సీన్. ఇప్పుడు ఆయన పూర్వ ఫల్గుని నక్షత్రానికి వచ్చేసారు కేతు. మనకి ఆగస్ట్ 16 తర్వాతే సూర్యుడు లగ్నేశ్వరుడు అక్కడికే వస్తారు. వీళ్ళకి 11వ స్థానంలోనేమో 3వ స్థానాధిపతి అయిన శుక్రుడు, అదేలాగా 10వ స్థానాధిపతి అయిన శుక్రుడు ఏమో 11వ స్థానంలో గురువుతో కలిసి ఉండే కాలం. సో వీళ్ళకి రావాల్సిన లాభాలు, బిజినెస్ సంబంధించిన లాభాలు అవన్నీ వీళ్ళకి ఈ టైంలో వస్తుంది. అదేలాగా వీళ్ళకి లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే ఒక యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కానీ లాభాలు కానీ అవన్నీ వీళ్ళకి వచ్చే టైం ఇది బాగుంది. అదేలాగా వీళ్ళకి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి ఫిక్స్ అయ్యే అవకాశాలు కూడా ఈ టైం పీరియడ్లో ఉంది. ఎస్పెషలీ ఆగస్ట్ 16 తర్వాత ఎప్పుడు సూర్యుడు సింహరాశికి వచ్చేస్తారో ఆ టైం పీరియడ్లో వీళ్ళకి చాలా బాగుంది. బిజినెస్ చేసే వాళ్ళకి కొత్త పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అయ్యని సైన్ చేసే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ సంబంధించిన లాభాలన్నీ వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేశాను. అదేలాగా ఫారిన్ ట్రావెల్ వీళ్ళకి ఈ టైంలో ఒకటి రావచ్చు. అది కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అవుతుంది. ఆగస్ట్ 11 తర్వాత అదేమో పక్కా అయిపోతుంది. బిజినెస్ సంబంధించి వెళ్ళి రావాల్సిన ఒక అవసరాలు రావచ్చు. అది లాభకరంగా ఉంటుంది వీళ్ళకి. 2వ స్థానంలో వీళ్ళకి యోగేశ్వరుడైన మంగళుడు ఉన్నాడు. ఆయనేమో శనీశ్వరుణ్ణి వీళ్ళ 8వ స్థానంలో నుంచి చూస్తున్నారు. చూసేటప్పటికీ ఏంటంటే వీళ్ళకి ఉండేటువంటి ఎనిమీస్, ఇండైరెక్ట్ ఎనిమీస్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళంతా ఒకలాగా సెటిల్మెంట్కి రావచ్చు. లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే అది సెటిల్మెంట్కి రావచ్చు. పార్ట్నర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏముందో అవన్నీ సాల్వ్ చేసే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన ఒక అవసరం ఈ టైంలో ఉండొచ్చు. అది వీళ్ళు సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ శనీశ్వరుడు కూడా వక్రంగా ఉన్నారు కాబట్టి అవన్నీ వీళ్ళు ప్రయారిటైజ్ చేసి అవన్నీ వీళ్ళు చూసుకోవాల్సిన అవసరాలు ఈ టైంలో ఉండొచ్చు. అదేలాగా పార్ట్నర్ది హెల్త్ కూడా వీళ్ళు చూసుకోవాలి ఈ టైంలో. ఎందుకంటే శనీశ్వరుడు వక్రంగా ఉన్నారు కాబట్టి రాహుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి కొద్దిగా బ్రీదింగ్ ప్రాబ్లం కానీ ఆర్థరైటిక్ కంప్లైంట్స్ కానీ ఏదైనా రావచ్చు. అది వీళ్ళు చూసుకోవాలి. వీళ్ళ పర్సనల్ హెల్త్ కూడా వీళ్ళు చూసుకోవాలి. ఎస్పెషలీ మనకి మంత్ ఎండ్కి వచ్చేటప్పటికి ఎప్పుడు కేతుతో పాటు సూర్యుడు పర్ఫెక్ట్గా కలుస్తారో ఆ టైం పీరియడ్ ఆగస్ట్ 30 నుంచి మనం పెట్టుకోవచ్చు సెప్టెంబర్ 15 వరకు మనకు ఉన్న టైం కొద్దిగా వీళ్ళ ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి. ఇది వీళ్ళ బేసిక్ గ్రహచారం. సింహరాశి వాళ్ళకి శుభకార్యాలు ఈ నెల జరుగుతుందా? ఇప్పుడు మనం చూస్తే మనం చెప్పాం కదా ఆల్రెడీ, మనకి ఆగస్ట్ 16 తర్వాత పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేలాగా పెళ్లి అయ్యే అవకాశాలు కూడా ఈ నెలలో ఉంది. మనకి సెప్టెంబర్ 15 వరకు ఆ అవకాశాలు వీళ్ళకు ఉంది. అదేలాగా మనకి ఇంకో మంచి విషయం ఏంటంటే వీళ్ళకి 8వ స్థానంలోనేమో శనీశ్వరుడు వక్రం అయిపోయే స్థితి. సో కొన్ని విషయాలు, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ విషయాలు కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉండవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక అక్టోబర్ టైంలో మనకేమో మంచి రిజల్ట్స్, వాళ్ళకి పాజిటివ్గా వచ్చే రిజల్ట్స్ వాళ్ళకి అవకాశం ఆ టైంలో ఉంటుంది. అది చూసుకోవాలి. కొద్దిగా ప్రెగ్నెన్సీలో ఉండే వాళ్ళు కొద్దిగా వాళ్ళ హెల్త్ చెకప్స్ అవన్నీ వీళ్ళు చూసుకోవాలి ఈ సమయం. పిల్లల చదువు గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి ఇప్పుడు ఈ నెలలో ఏంటంటే చాలా ఒక పిల్లోడు ఇంటికి వచ్చే అవకాశం కూడా ఉంది. చైల్డ్ బర్త్ అనే ఆపర్చునిటీ వీళ్ళకు ఉంది. కమల పిల్లలుగా రావడం కూడా మనకి అవకాశం ఉంది. మహాలక్ష్మి వచ్చే అవకాశం కూడా ఉంది ఈ టైం పీరియడ్లో. సో చాలా గుడ్ న్యూస్ వీళ్ళ దీంట్లో ఉంది. బిజినెస్ పార్ట్నర్షిప్ వాళ్ళకి పార్ట్నర్స్ దొరికే అవకాశం కూడా ఉంది ఈ టైంలో. ఇప్పుడు ఎంప్లాయీస్కి ఎలాగ ఉంటుంది ఈ నెల? ఇప్పుడు ఎంప్లాయీస్కి ఏంటంటే మనకి ఆగస్ట్ 16 వరకు సూర్యుడు ఏమో ఆ స్థానాన్ని చూస్తూ ఉంటారు, అదేలాగా బుధుడు చూస్తుంటారు కాబట్టి కొన్ని విషయాలు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి.
తర్వాత ఆగస్ట్ 16 తర్వాత ఇంకా కొద్దిగా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది, అప్ అండ్ డౌన్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే క్రూషియల్ డెసిషన్ మేకింగ్ టైంగా ఉంటుంది వీళ్ళకి. ఎంప్లాయీస్గా ఉండే వాళ్ళకి రీఎంప్లాయ్మెంట్ చూసుకోవాల్సిన ఒక స్థితి రావచ్చు. దట్ ఈస్ మేజర్ ఏమని చెప్తారు, లే ఆఫ్ టైం పీరియడ్ అవ్వచ్చు. ఆ జాబ్కి సూట్ అవ్వకపోతే వాళ్ళు కొత్త జాబ్ ఒకటి చూసుకోవాల్సిన అవసరాలు వీళ్ళకి రావచ్చు. లేకపోతే దాని గురించి వీళ్ళు ఒక మేజర్ డెసిషన్ వాళ్ళు తీసుకోవాల్సిన ఒక స్థితి ఈ టైంలో ఉంటుంది. ఓకే. కొత్త ఇల్లు కొనడం, వాహనాలు కొనడం ఇవన్నీ కుదురుతుందా? ఇల్లు వాహనాలు అని చెప్పే స్థానాధిపతి మంగళుడే. మంగళుడేమో వీళ్ళకి రెండో స్థానంలోనే ఉన్నారు, శనీశ్వరుడు చూస్తున్నారు కాబట్టి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. చేద్దాం అంటారు, చేయొద్దు అంటారు, మళ్ళీ ఏదైనా ఒకటి ప్రయత్నిస్తారు. కొద్దిగా వెనక్కి ముందరికి వెళ్ళి ఒక పర్మనెంట్ డెసిషన్ దీని గురించి రావడానికి అట్లీస్ట్ ఒక నెల మనం ఆగాలి. ఆగితే దాంట్లో మనకి చేంజెస్ రావచ్చు. కాకపోతే ఏంటంటే 11వ స్థానంలో ఆ స్థానాధిపతి మన శుక్రుడు గురువు ఉన్నారు కాబట్టి ఏం చేసినా వీళ్ళకి లాభాలు వచ్చే అవసరం ఈ టైంలో ఉంది. మంచిది. హోమ్ మేకర్స్కి ఎలాగ ఉందండి? హోమ్ మేకర్స్కి ఏంటంటే ఇప్పుడు పెళ్లి టైం కదా, వాళ్ళు దాంట్లో బిజీగా ఉంటారు. శుభకార్యాలు చాలా జరగబోతుంది కాబట్టి అదంతా వీళ్ళు పెద్ద సోషల్ నెట్వర్క్ అంతా వీళ్ళు చూసుకోవాలి. ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది, అదంతా ఉంటుంది వాళ్ళకి. ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది కాబట్టి అవన్నీ చూసుకోవాల్సిన ఉంటుంది. ఎన్ని మార్క్ ఇస్తారండి ఈ సింహరాశి వాళ్ళకి? సింహరాశి వాళ్ళకి మనకి ఈసారి శుభకార్యాలన్నీ జరిగే సమయం కాబట్టి మనం ఒక 85% మనం ఇవ్వచ్చు. చాలా బాగుంది సింహరాశి వాళ్ళకి, చాలా బాగుంది. సింహరాశి వాళ్ళందరికీ మంచి న్యూస్, చాలా బాగుంది. 85 మార్క్ ఇచ్చిన్నారు. చాలా మంచిగా చెప్పారండి. థ్యాంక్ యూ.